హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వామి శరణమయ్యప్ప. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్ కాచిగూడ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ వరకు మేమైతే వందే భారత్లో వెళ్ళి అనమాట. వందే భారత్ యశ్వంతపూర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మేము స్లీపర్ బుక్ చేసుకొని చెంగునూరు అంటే చెంగునూరు స్టేషన్ దిగిన తర్వాత ఇక్కడ చూస్తేనేమో అందరూ స్వామిలు అందరూ వెయిటింగ్ చేస్తూ ఉన్నారనమాట. కొంతమంది దర్శనం అయిపోయి ట్రైన్ల కోసం వెయిటింగ్ చేస్తుంటే, కొంతమంది ఏమో ఇంకా స్వామిలు వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని చెప్పి వెయిటింగ్ చేస్తారు. మేమైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినాం వెయిటింగ్ రూమ్లో. అక్కడ ఇదే కనిపిస్తుంది కదా, ఇదే పంప బస్ అనమాట. పంప నుంచి చెంగునూరు, చెంగునూరు నుంచి పంప బస్ చూసినా కదా. ఇప్పుడైతే మనం బస్ ఎక్కినాం, పంప బస్సు. ఇది మొత్తం రైల్వే స్టేషన్ దిగంగానే బయటనే ఉంటాం బస్సులు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 4:30 అవుతుందంట మార్నింగ్. మేము స్నానం ఇట్లా వేసేసి రైల్వే స్టేషన్లోనే వేసేస్తున్నాము క్లియర్గా. ఇప్పుడు వచ్చేసి మేము చూసి డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాం. బ్యాగ్స్ కూడా లాక్ రూమ్లో పెట్టినాం. జస్ట్ ఫోను, ప్రసాదం కోసం ఒక చిన్న కవరు. డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, కరెక్ట్ బస్సు వచ్చి పంబా నది ఒడ్డున ఆపిందనమాట. అక్కడ నుంచి ఫుల్ ఆకలి అవుతుంది. మాకు ఆకలి అవుతుందని చెప్పేసి ముంగటిని అన్నపూర్ణేశ్వరి అని ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 9:40 అవుతుంది టైం. అప్పుడు ఇక ముంగటినే టిఫిన్ సెంటర్ ఉందని చెప్పేసి 2 పూరీలు, నేను ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసి దోశ ఆర్డర్ చేసిరు. 70 రూపీస్. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో ఆకలి అవుతుందని చెప్పి జోష్లో తినేసినాం, కానీ అస్సలు బాగాలేదు అసలు. అక్కడ నుంచి మేము ఏం చేసినామంటే, మేము కిషన్ రెడ్డి గారి నుంచి ఒక లెటర్ తీసుకొచ్చినాము. ఏంటంటే స్పెషల్ దర్శనం కోసమని. ఆ లెటర్ అప్రూవర్ చేసుకొని మేము పంబా నది ఒడ్డున యాత్ర అయితే స్టార్ట్ చేసినాం శబరిమలైకి. ఇక్కడ చూడొచ్చు పంబా నది ఎంత బాగుందో. మార్నింగ్ సన్ రైజ్తోన స్వామిలతోన అయితే కలకలలాడుతుంది నది మొత్తము. అక్కడ మొత్తం స్వామిలో ఉన్నారు. సివిల్ స్వాములు అయితే చాలా తక్కువ మంది, అక్కడెక్కడ ఇద్దరు ముగ్గురు కనబడుతారు. ఇక్కడ చూడొచ్చు నా వెనకాల కూడా 2-3 సివిల్ స్వాములు ఉన్నారు. స్వామిలు ఎమ్మడి వచ్చారనమాట వాళ్ళు కూడా. మేమైతే సివిల్గా వచ్చినాం, మేమందరం సివిల్గానే వచ్చినాము. పంబా నది అయితే మార్నింగ్ సూపర్ ఉంది. స్వామి ఈ పంబా నదిలో మీరు 3 సార్లు మునిగిరంటే మీకు తీరని కోరికలు కూడా తీరుతాయి అని చెప్పి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారనమాట. స్వామి ఇప్పుడే రుద్రాక్ష ఇచ్చిండు. ఇది పంచముఖి రుద్రాక్షనే అంటారు అనమాట. ఫ్రెండ్స్, ఇదే మొదటి మెట్టు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి. స్వామిలందరూ ఇక్కడ నుంచే చూడండి కర్పూరం వెలిగించి ఆరతి తీసుకొని వెళ్తారు. మేము కూడా ఇక్కడనే ఆరతి తీసుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. శరణమయ్యప్ప. చూస్తారు కదా, మేమైతే మెట్ల దారిలో పోతున్నాం అనమాట. ఈ మెట్ల దారి ఏంటంటే నీలిమలై దారి అంటారు. ఇంకొకటి ఘాట్ రోడ్ దారి ఉంటుంది. మనకి ఈ దారిలోనే కనవంచి అనే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర స్వామిలు కర్పూరం వెలిగించి ఆరతి తీసుకుంటారు అనమాట. ఈ టెంపుల్ పక్కనే మనకి ఒక దృశ్యం లాంటిది విగ్రహాలు ఉంటాయి అనమాట. రాజుకి అయ్యప్ప మణికంఠుడు దొరికినట్టు, ఇంకా రాజు వాళ్ళ భార్య మణికంఠుడికి పులిపాలు తెమ్మన్నట్టు ఇక్కడ విగ్రహాలు అయితే చూడొచ్చు మనం. దేవుడికి ఇచ్చిన కొబ్బరికాయలు అయితే చాలా క్లియర్గా క్లీన్ చేసేస్తారు ఇక్కడ చూసి. ఫ్రెండ్స్, మనకి వెళ్ళే దారిలోనే చిన్న టెంపుల్స్ ఉంటాయి అనమాట. ఈ టెంపుల్స్ దగ్గర అయ్యప్ప స్వామిలు అందరూ కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకొని ముడుపు ఇక్కడ చూపెట్టేసి మనకి కొండపైకి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇదే మెయిన్ చెక్ పోస్ట్ అనమాట. పోలీసులు ప్రతి ఒక్క స్వామికి, సివిల్ వాళ్ళకి, ఎవరికైనా ప్రతి ఒక్కరికి చెక్ చేస్తారనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే టికెట్స్ కూడా చూస్తారు. కొంతమంది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని తెస్తారు, కొంతమంది అక్కడనే టికెట్ బుక్ తీసుకుంటారు అనమాట. మేమైతే ఏ టికెట్ తీసుకోలేదు. ఏ దర్శనం టికెట్ లేకపోయినా సరే మనకైతే పంపిస్తారు దర్శనం చేసుకోవడానికి. భయపడాల్సిన అవసరమే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా, ఇవి డోలే అంటారు అనమాట. ఇవి ఏంటిదంటే ఎవరికైతే చాతన కాకుండా ఉంటుందో, ముసలి వాళ్ళు ఉంటారో, అయ్యప్పని దర్శనం చేసుకోవాలనుకుంటారో వాళ్ళని తీసుకొని వస్తారనమాట. ఇది కాస్ట్ 6,000. మనం బార్గెన్ కూడా చేయొచ్చు వాళ్ళతోటి. వన్ కిలోమీటర్ అయిందా? 1 కిలోమీటర్. ఫ్రెండ్స్, మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. మేమైతే కిలోమీటర్ అయితే నడిచినాము. ఇక్కడైతే చూడొచ్చు మీరు 18 షెడ్లు ఉంటాయి అనమాట. 18 షెడ్లు వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవడానికి అయ్యప్ప దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఫ్రెండ్స్, మనకి ఇట్లా మధ్యలో షాప్స్ ఉంటాయి అనమాట. కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ చాలా ఎక్స్పెన్సివ్. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ క్యాష్, యూపీఐ అయితే ఉండదు. అన్న ఎన్ని కిలోమీటర్స్ పోవాలి? 2.5 kilometers more. 2.5 kilometers. ఏమో షెడ్యూల్ ఏమో అన్నా 18 షెడ్స్ దాటితే దర్శనం. అది 18 షెడ్స్ దాటాలి. 4 kilometers నడవాలి. అంటే 4 kilometers లోపల 18 షెడ్స్ ఉంటాయి. ఆ షెడ్స్ దాటినామంటే దర్శనం చేసుకోవచ్చు స్వామిని. ఆల్రెడీ మనం 8 దాటినాం అనమాట.
మనకి ఇక్కడ అయితే స్వామిలు బాగానే ఉన్నారు. పైనకి వెళ్ళినాక తెలుసు ఇంకెంత క్రౌడ్ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూస్తారు కదా ఫ్రీ మెడిటేటెడ్ డ్రింకింగ్ వాటర్. ఇవి చాలా హాట్గా ఉన్నాయి, చూస్తేనేమో రెడ్గా ఉన్నాయి అనమాట. ఇవి ప్రతి ఒక్క స్వామిలోకి ఇస్తారు. చాలా మంచిదంటే ఇవి తాగడం వల్ల. షెడ్ నెంబర్ 12 వచ్చేసినాము. ఇవి చూస్తురా, ఇవి ఉండాలన్నమాట. ఈ పిండి వంటలకు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి దేవునికి ఇష్టమైనవి అనమాట. ఇవి 20 రూపాయలకు కొన్ని ఇస్తారు. అవి తీసుకొని చెట్ల ఇసిరేసాం అనుకో, తీరని కోరికలు ఉంటే తీరుతాయి అని చెప్పేసి ఇక్కడ నమ్ముతారు. బోండా ఇక్కడ బోండా ఇట్లండి. బోండా మసాలా బోండా, ఆనియన్ బోండా, ఆనియన్ బోండా. అవును, మన ఇంటికాడ కూడా అమ్ముతున్నప్పుడు ఏముండదు అది చేసి చాలా మంది ఉన్నారు. స్వామి ఉల్టా పోతుంది. అక్కడ చూస్తారు కదా, ఒక సివిల్ భక్తునికి ఫిట్స్ వచ్చిందనమాట. స్వామిలందరూ కాపాడడానికి చూస్తారు. చాలా భయం అయిపోయింది. ఇక్కడ చూస్తారు కదా, కొబ్బరికాయల పక్కన ముడుపుల్లా కట్టారు, కట్టెలు, బాణాలు. ఇవి ఏంటివో స్వామిలు అందరూ కడుతురు. ఎవరికైనా తెలిసే మీరు ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, స్వామి కొండపైకి అయ్యప్ప స్వామిని తీసుకొని వస్తుంది. బాగుంది కదా. మనకి మధ్యలో వాటర్ ఇట్లా బిస్కెట్లు కూడా ఇస్తారు అనమాట. పోలీసులు, వాలంటీర్లు తినమని చెప్పేసి. ఇక్కడ చూస్తారు 80th షెడ్ నుంచి స్వామిలు వేరే రూట్ నుంచి కూడా పోతారు. అంటే ఘాట్ రోడ్ నుంచి కూడా పోతారు. మనకు ఆ షార్ట్ కట్ తెలియదు కాబట్టి మనం ఇట్లానే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ మేము దాటి సన్నిధానంకి అయితే వచ్చేసినాము. ఈ సన్నిధానం నుంచి మనం ఇంకా కొంచెం దూరం నడిచి అయ్యప్పని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ బిస్కెట్లు ఇస్తారు, తెచ్చుకున్నాం. బిస్కెట్లు కాదు, బిస్కెట్లు. థ్యాంక్ యూ. అయ్యప్ప స్వీట్ లైట్ ఫుడ్ అని చెప్పి మొత్తం అవన్నీ కూడా అన్ని ఆయిల్ పెట్టినాడు. మాకు ఎక్కడి నుంచి లైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కింద నుంచి మాకు చాలా సాఫీగా వెళ్ళిపోయింది. ఇక్కడనే స్వామిలందరూ ఆగారనమాట. ఏంటంటే ముంగడు కొంచెం పంపిస్తారు పోలీసు వాళ్ళు. అంటే మధ్యలో ఆపేసి కొంచెం పంపిస్తారు. చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ చిన్న స్వామి చేతికి బ్యాండ్ అబ్జర్వ్ చేసిరా. ఈ బ్యాండ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నేమ్, ఫోన్ నెంబర్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ స్వామి ఎక్కడన్నా మిస్ అయితే ఈజీగా కాంటాక్ట్ కావడానికి అనమాట. ఫ్రెండ్స్, లైన్ చూసిరా, స్వామిలు అయితే చాలాసేపు నుంచి ఆగారు. మనకైతే ఓపిక లేదు. మంచో చెడో తెలియదు కానీ మేమైతే రైట్ సైడ్ నుంచి అందరు వెళ్తారు కదా అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయినాం. ఎవరేమంటలేరు. రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోయి ముంగట్ లైన్లో అటాచ్ అయిపోయినాం అనమాట. ఆల్రెడీ అప్పుడు చెప్పినా కదా ఆప్తూర్ అని చెప్పేసి. ఆ ప్లేస్ ఏంది, ఈయనే ఆప్తూర్ అనమాట. ఇక్కడ నుంచి స్వామిలను కొంతమందిని వదిలేస్తారు. వదలగానే స్వామిలు ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అయ్యప్పని అని చెప్పేసి రన్నింగ్ మీద రన్నింగ్ చేస్తారు. చూడొచ్చు మీరు. ఛానల్, యూట్యూబ్ ఛానల్. కొంతమందిని వదులుతారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇదేంది మళ్ళీ నువ్వు లైన్లోకి వెళ్ళి బయటకు వచ్చినావా అన్న కోకోరి? ఇది ఏం లేదు, సివిల్ భక్తులకి ఇంకా స్వామిలకి సపరేట్ లైన్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు మెట్లెక్కుతారు కాబట్టి, బంగారు మెట్లెక్కుతారు కాబట్టి మనకి సపరేట్ అనమాట. వాళ్ళకి సపరేట్ దర్శనం, మనకి సపరేట్ దర్శనం. ఇక్కడ చూడొచ్చు.
స్వామిలే ఉన్నారు, మొత్తం లెఫ్ట్ సైడ్లో మొత్తం స్వామిలే ఉంటారు ఇటుమూరి ఎత్తుకొని. ఇక్కడ వచ్చేసి సివిల్ వాళ్ళు వెళ్తారు అనమాట. ఇక్కడ నుంచి మీకు ముంగర చూపెడతా, అక్కడ నుంచి ఎట్లా వెళ్తారు. నిజంగా చూడండి చాలా పెద్ద లైన్ ఉంది అయ్యప్ప స్వాములకి. చాలా పేషెన్స్తో నించురు ఆ లైన్లో. కొంతమంది అయితే ఇక్కడ చూడండి ఎంతమంది. ఇక్కడనే ముంగడికి వెళ్తే మనకి బంగారం ఎట్లుంటాయి అనమాట. అక్కడ నుంచి స్వామిలు వెళ్తారు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా గజస్వామి, అక్కడనే బంగారం ఎట్లుంటాయి. స్వామిలు అక్కడ నుంచి వెళ్తారు. సివిల్ స్వాములకి అయితే వేరే రూట్ ఉంటుంది. 2 అడుగులు వేస్తే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, పైన మొత్తం వ్యూ అయితే ఇట్లుంటుంది. వీడియోగ్రఫీ అయితే తీయనియరు అనమాట. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్. దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా నచ్చింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అక్కడ మొక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి చూపెడతా. లైన్ ఉంది, ఇంకా పెద్ద చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ చూడండి స్వామిలు ఏదో చేస్తారు, వాళ్ళు నాకేం అర్థమైతే లేదు. అక్కడైతే శివుని గుడి అవన్నీ ఉన్నాయి అనమాట. పైనకి వచ్చిన తర్వాత చూడండి టెంపుల్స్ అన్నీ మొత్తం అట్టి షేప్లో ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మాకు గుడి బయటికి రాగానే అన్నదానం కనబడ్డది అనమాట. అన్నదానం చేసినాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మనం పంబా నది దగ్గర కూడా కింద కూడా అన్నదానం ఉంటుంది. అక్కడ కూడా అన్నదానం చేయొచ్చు. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనకి లోపల టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని లోపల వెళ్ళిపోవాలన్నమాట. లోపల వెళ్ళిపోయిన తర్వాత డోర్ వేసేస్తారు, అంటే టోకెన్ క్లోజ్ అనమాట, హౌస్ఫుల్ అనమాట. ఇంకేంది అన్నం వడ్డించు స్టార్ట్ చేసారు అనమాట. అన్నం అయితే చాలా బాగుంది. ఏమనుకుంటే వెజిటేబుల్ రైస్ విత్ సాంబార్ చాలా బాగుంది, టేస్టీగా ఉందన్నమాట. వాటర్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ కాదు, హాట్ వాటర్, మెడిటేటెడ్ డ్రింకింగ్ వాటర్. ఆల్రెడీ చూపెట్టినా కదా. ఈ అన్నదానంతో వీడియో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.